హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నారు. నిన్ను కొంతమందిని ఆయన వైపు నడిపించమని అన్నారు. నీకు సంఘ బాధ్యతను కానీ, పరిచర్య బాధ్యతను కానీ, ఇంకా లోకానుసారంగా ఇంకేమైనా ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా ఆయన నీకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు, నీకు ఆ బాధ్యతలు ఒక్కదానివే మోయలేక దేవుని సహాయం అడుగుతున్నావు కదా. దేవా, నాకు సహాయం కావాలి, నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదు, ఐ వాంట్ హెల్ప్, ఐ నీడ్ హెల్ప్ అని చెప్పి అడుగుతున్నావు కదా. అందుకోసమే దేవుడు ఈ దినం నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. సంఖ్యాకాండం మనం ఒకసారి చూసుకున్నట్లయితే 11వ అధ్యాయము 23వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మోషే జనుల మధ్య ఇక్కడ అందరూ యెహోవా మోషేతో ఇట్లా అನ್ನು, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూసేదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పిన జనులు పెద్దల నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద ఉంచను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచి ఉన్నప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషుల్లో నిద్దరు పాలెంలో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడినటువంటి వారి లోను ఉండి వారి గుడారంలో వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, యాక్చువల్గా మోషే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని కనాన్ దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో 40 లక్షల మంది మ్యాక్సిమం కౌంట్ అలా మనం చూసుకున్నట్లయితే 40 లక్షల మందిని ఒక్కడు లీడ్ చేయాలంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. కానీ దేవుడు యొక్క సహాయము, దేవుడి యొక్క ఆత్మ మోషేలో ఉంది కాబట్టి, దేవుడు తోడు ఆయనకు ఉంది కాబట్టి ఆయన లీడ్ చేస్తూ వస్తున్నటువంటి సమయంలో వాళ్ళ యొక్క చెడ్డ క్రియలు, వాళ్ళ యొక్క సనుగుళ్ళు ఎక్కువైపోయినాయి. వారికి ఎన్ని చేసినా కానీ దేవుడి మీద అవిశ్వాసం మాత్రం పోవట్లేదు. మోషేని సనిగేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు, దేవుని సనిగేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. ఉన్నప్పుడు వారి యొక్క క్రియలను బట్టి వాళ్ళని మాట వినపక మోషే దేవుని అన్నాడు, నాకు ఇంత భారం పెట్టవేంటయ్యా, నా వల్ల కావట్లేదు, నేను ఇంతమందిని నేను ఒక్కడిని ఎట్లా లీడ్ చేయగలను, నా వల్ల కాదు అని చెప్పి అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా బాహుబలం ఏమైనా తక్కువైందా? నీ ముందు నీ ప్రజలకి ఈ మాటలు ప్రకటించి 70 మంది పెద్దవారిని ఇక్కడ నా యొక్క గుడారం ముందుకు రమ్మని చెప్పినప్పుడు, అదేవిధంగా తీసుకొచ్చినప్పుడు మోషే మీద ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి పాలు వాళ్ళ మీద కూడా ఇచ్చి వారిని సహకారులుగా దేవుడు మోషేకి తోడుగా నియమించినట్టు మనం ఇక్కడ చూస్తాము. అదే రీతిగా ఈ దినం దేవుడు ఇక్కడ మాట్లాడినట్టు నీకు కూడా దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, క్వశ్చన్ చేస్తున్నావు కదా, దేవా ఏంటి నా వల్ల కావట్లేదు, నా ఒక్కడి వల్ల అవ్వట్లేదు అంటున్నావు కదా. అందుకోసమే మోషేకి ఎట్లాగ 70 మందిని సహకారులుగా పంపించారో అదే రీతిగా దేవుడు ఆయన యొక్క సహాయాన్ని నీకు ఈ దినము పంపిస్తాను. ఆయన చిత్తం నెరవేర్చడానికి, నీకు సహకారులుగా ఉండడానికి, నీ యొక్క ప్రజలను, నీ యొక్క లైఫ్ని ఆయన చిత్తం నెరవేర్చేటట్లు సహకారాలను పంపిస్తానని చెప్పి ఈ దినం దేవుడు అయితే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వైతే భారం అని అనుకుంటున్నావు కదా, మనం తట్టుకోలేనటువంటి భారం అయితే దేవుడు అయితే మనకు పెట్టరు. మనకు తట్టుకునే అంత భారం మాత్రమే ఆయన మనకి అనుమతిస్తారు. అదే రీతిగా తట్టుకోలేనటువంటి భారంగా ఉంది అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. అందుకోసమే మోషేకి ఎట్లా సహాయాన్ని పంపించాను, నేను నీకు సహాయాన్ని పంపిస్తానని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నాడు. వెక్స్ అయిపోమాక, దేవుడి నీ పట్ల గొప్ప పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నారు. మధ్యలో ఎదురయ్యేటువంటి కష్టాలను బట్టి నా వల్ల కావట్లేదు అనుకోమాక, ఆయన బాహుబలం అయితే తక్కువైందా అని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నాడు. ఆయన శూన్యంలో సమస్తము చేసినటువంటి దేవుడు. ఆయన నన్ను సృజించినటువంటి దేవుడు. ఆయన చేయలేనటువంటి కార్యం ఏది లేదు, సహాయం చేయలేనటువంటి పని ఏది లేదు.
ఆయన అనుకుంటే నిమిషాల్లో చేయగలనటువంటి దేవుడు. నువ్వు అడిగావు కదా, అందుకోసమే దేవుడు ఈ దినం నీతో మాట్లాడారు. ఈ దినం నుండైనా కానీ అలసిపోక, విసిగిపోక, నీ యొక్క సహాయం మనుషుల నుండి వచ్చేది కాదు, కానీ దేవుని నుండి గొప్ప సహాయం పరలోకం నుండి నీకు అందుతుందని గ్రహించి ధైర్యంతో, శక్తితో, బలముతో మరలా దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరలా పరుగులు ఆయన సహాయం పంపించేటువంటి సహాయం కార్లను వెంట పెట్టుకుని ఆయన చిత్తం నెరవేర్చడానికి పరుగులు తీయమని చెప్పి దేవుడి దినం మీతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.